అసలు మనం దైవాన్ని ఆరాధించేదే ఒక విషయం కోసం. మనకి ఇహంలో లభించేవన్నీ కూడా మనకు అనుకూలంగా మంచిగా సంతోషమైన జీవితం గడిపేదాని కోసం ఆయన్ని ఆలంబనంగా చేసుకొని మనం ఆయన రక్షణలో ఆయన ఆశీర్వాదంతో మనం జీవిస్తే మన జన్మ ఇదైపోద్ది. తర్వాత భక్తిగా ఉంటే ఆయన మోక్షం ఇస్తాడు. ఇలాంటి ప్రాసెస్ తోటి మనం చేయడం జరుగుద్ది. కానీ మెయిన్ ఎలిమెంట్ ఏంటంటే ఈ విషయంలో మరణాన్ని ఆనందంగా స్వీకరించగలగాలి. మరణం అంటే బాధ అనుకుంటారు జనరల్గా. ఇప్పుడు ఒక సినిమాలో ఒక పాట ఉంది, ప్రేమాభిషేకం సినిమాలో, ఆగదు 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 ఏ నిమిషం నీ కోసము ఆగితే సాగదు ఈ లోకం. ఎంత బాగా ఉంటుంది. ఒక ప్రాస కోసం దాసనారాయణరావు ఒక చిన్న వ్యవహారం చేశాడు అందంగా ఉండటం కోసం. జననం ధర్మమని మరణం కర్మమని తెలిసిన జనన మరణ చక్రమాగదంటాడు. అర్థమైందా? జననం ధర్మం అంటాడు అక్కడ, మరణం కర్మ అంటాడు. అంటే మరణం అంటే ఇబ్బందికరమైంది అనేది అక్కడ చెడు అక్కడ పెట్టారు, అదొక బాధ లాంటి అనేది పెట్టాడు. కానీ మనం మరణాన్ని ఆనందంగా స్వీకరించగలగాలి. అది దైవారాధనల ముందు మనకు కావాల్సింది. ఎందుకంటే దైవం అక్కడ ఉన్నది ఇక్కడ ఉంది ఒకటైనప్పుడు ఈ ఇరుకైనటువంటి దాంట్లోంచి ఈ చినుకులు పడిపోయినటువంటి ఇక నిలవలేని స్థితి కలిగినటువంటి రోగాలమయమైనటువంటి దీచిన దాంట్లోంచి పెద్ద దాంట్లోకి వెళ్తామనేటువంటి పరమాత్మలో లీనమవ్వడం సంకల్పం ఉన్నప్పుడు అది ఒక మనకు ఇష్టమైన భావన లాగా మనం దాన్ని చేసుకో. ఆ బాధ కూడా సౌఖ్యం అయిపోద్ది. హాయిగా నువ్వు ఈ దేహాన్ని తేలిగ్గా తీసేసుకోగలవు. ఎప్పుడైనా మరణాన్ని హాయిగా తీసుకోగలగాలి. ఆ స్థితికి పోయినప్పుడే నువ్వు భగవంతుడు ఆరాధన అనే మాట ముందు అర్థం చేసుకుంటే తీసుకొని అధిష్ఠించటం. నువ్వు ఏ దేవుడిని ఆరాధించు, ఆ దేవుడు విషయాన్ని తీసుకో. ఆయన పదం ఒకటి ఉంటుంది, ఆయన సిస్టమ్ ఒకటి ఉంటుంది. ప్రతి దేవుడికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆయన నడవడిక ఆయన దాన్ని తీసుకో, దానిలాగా అయిపో. ఆ అనుకరణ చేసి దాన్ని అధిష్ఠించుకో నీ హృదయంలో. అప్పుడు నా దేవుడు అయిపోతావు. అది దైవారాధన అంటే. వేరే కాదు, ఏదో అట్ట చేయటం కాదు. అది చేసినప్పుడు నువ్వు ఇదవుద్ది. ఆ యొక్క దైవ లక్షణాలు ఒక రకంగా ఉండి నువ్వు చేసే బిహేవియర్ ఒక రకంగా ఉంటే రివర్స్ కొట్టుకుంటుంది. అది కాదు కావాల్సింది. ఎప్పుడైనా సరే మనం ఏ దేవుని మీద పట్టుకుంటాం దానిలాగా అయిపోవాలి. అప్పుడు నువ్వు ఆ దైవతత్వానికి సమీపానికి వెళ్తావు. అప్పుడు హాయిని పొందుతావు, ఆ దైవతత్వంలాగా అయిపోతావు. ప్రజల చేత కూడా నువ్వు ఇతను భక్తులంటే ఇతను భక్తి అంటే కలవటం, ఆ దైవంలో కలిసిపోతావు, అయిపోద్ది. అందుకని మరణాన్ని కూడా నువ్వు హాయిగా స్వీకరించేటువంటి విషయం కావాలంటే నువ్వు పునర్జన్మ గురించి అసలు తీసాడబడి ఉన్నది ఇది చేశాము, మనకు కావాల్సిన విషయాల్ని వదిలిపెట్టిపోతున్నాము. ఆ వదిలిపెట్టే వారసులకు వెళ్ళిపోద్ది. నువ్వు వదిలిపెట్టేది మంచిగా పోవాలి, మంచి చేరాలి మా వారసులకు అనుకున్నావా, నువ్వు మంచి కార్యాలు అంటే. మంచి అంటే ధర్మబద్ధమైనవి, ఇతరులకి నష్టం జరగనివి మంచి జరిగింది. నీకు సాధ్యమైనంత వరకు నీకు ఏదైతే నీ నుంచి ఉత్పన్నం అవుతున్నాయో అవి ప్రోక్షణ చెయ్యి, ఇసురు కొట్టబాక, ప్రోక్షణ చెయ్యి. అందుకుంటారు. ఆ యశస్సు మొత్తం నీకు నీ వారసులకు వస్తే హాయి అయినటువంటి ఈ జన్మ సార్థకత అవుద్ది, హాయిగా సార్థకత అవుద్ది. ధర్మమని మరణం కర్మమని అన్నాడు. ఆ రెండు కరెక్ట్ వరల్లేనా? జననం ధర్మం అన్న మరణం అదే. ఇప్పుడు మనం అనుకునే భావనలో మరణం కర్మం అనే భావన ఉండకూడదు. అతను రాస్తున్నాడు కాబట్టి దాసనారాయణరావు ఆ మాట రాశాడు. జననం ధర్మం అంటున్నాడు, మరణం కర్మ అంటున్నాడు. మరణాన్ని కర్మగా తీసుకోవద్దని మనం అనుకుంటున్నాం. అది కాదు కాబట్టి, అది కర్మ కాదు కాబట్టి అంటున్నాం. కానీ అసలు ఆ పదాల విశ్లేషణ ఒకసారి నాకు వివరించు, నీకు తెలిసిన కాడికి. ఆ రెండు పదాలు కరెక్టేనా? మనం అనుకోవడం కాదు, అసలు కరెక్టా కాదా? కరెక్ట్ కాదు. నిజ జీవితంలో అవి కరెక్ట్ ఎట్లా కాదు. జననము అతను ధర్మం అంటున్నాడు, అది ధర్మమా కర్మమా? తల్లిదండ్రుల కర్మ వల్ల జన్మ వస్తుంది.
అది ఖచ్చితంగా. కర్మ ఫలం వల్ల జన్మ వస్తుంది కాబట్టి జననం కర్మ. పుట్టిన ప్రతి జీవి చనిపోవాల్సింది. అది ధర్మం. అది ధర్మం, సృష్టి ధర్మం. అంటే ఆయన పరస్పరం రెండు ఉల్టా చేశాడు. ఈ ఒక్క పదం ఒక చాట వాడాలి అందంగా ఉండటం కోసం అట్లా వదిలేశాడు. కానీ అందంగా సూపర్ హిట్ సాంగ్ కాబట్టి దాన్ని మనమేమనుకుంటాం. కాకపోతే ఇక్కడ మరణాన్ని హాయిగా తీసుకోవాలనే దాన్ని మనం కాన్సెప్ట్గా మనం అనుకుంటున్నాం కాబట్టి దాన్ని మెన్షన్ చేసుకోవాల్సి వచ్చింది. దీని గురించి ఎవరేమనుకోవద్దు. ఆయన ఫేవరెట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది కలగచ్చు. ఇది కేవలం ఆ పద ప్రయోగంలో ఉన్నటువంటి అందాన్ని చూపించే నిమిత్తం ఆయన ప్రాస కోసం రాసిన పాట అది. సత్యం మాత్రం మరణం ధర్మం. మరణం ధర్మం. దాన్ని హాయిగా స్వీట్గా తీసుకోవాలి. ఎట్లా ఈ చిన్న దేహంలోంచి విశ్వదేహంలోకి వెళ్ళిపోతాం, పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతాం అనేటువంటి భావనతో పోవాలి. ఎందువల్లంటే ఇక్కడ జరుగుతుంది కేవలం భావనతోటే స్వర్గాన్ని అనిపిస్తావు, భావంతో నరకాన్ని అనిపిస్తావు. దానికోసం ప్రత్యేకంగా స్వర్గ నరకాలు లేవు. నీ మనసే అటు ఇటు తిప్పుద్ది. అవును, దాన్ని అనుభవించేది నువ్వు. మన నరకం వైపు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. స్వర్గంలో ఉండండి, వచ్చిందల్లా నాదేని తీసుకో. బాధ కూడా స్వర్గం అయిపోద్ది, మరణం కూడా ఆనందం అయిపోద్ది. దాన్ని పొందే దానికోసమే భగవంతుడు అనేది మనం భక్తిగా ఉండేది, భక్తిగా కలిసి ఉండేది. ఏంటంటే పరమాత్మకు మరణం లేదు కాబట్టి మనం భక్తి అంటే అందులో కలపబడితే మన యొక్క మనసుని, ప్రాణాన్ని, ఆత్మని దాంట్లో కలిపేటువంటి శక్తి నీకు వస్తే నీకు మరణం ఏం చూస్తే ఇంకా భగవద్గీత చెప్పింది అదే కదా, మన ఆత్మకు చావు లేదని. దాన్ని నమ్ముదాం. ఈ విషయాన్ని గుర్తెరుగుంటే మనం మరణం గురించి భయం పడాల్సిన రా అంటమే రా అంటే పోద్ది అవతలకి. వచ్చే టైంలో వస్తుంది. అసలు దాని గురించి ఆలోచన అవసరం లేదు. మన ధర్మాన్ని మనం విస్తృతంగా తప్పుగా ఉంటాం కాదు, నిర్లక్ష్యంగా ఉంటాం కాదు. లక్ష్యం పెట్టుకో. ఆ యొక్క పరమాత్మ ఏ స్థితిలో ఉంది ఆ స్థితిని వాటేసుకో. తురియ అవస్థకు చేరుకో. మొత్తం నీదిగా చూసుకో. అహం బ్రహ్మోస్మి. అహంలో అహం తీసేయి. మనం జీవించి ఉన్నప్పుడే విశ్వంలో మమేకం అయ్యి మహావాక్యాలు అని ఒక 4 ఉన్నాయి. ఇక్కడ ఉపనిషత్తులు వేదాల్లో ఉన్నాయి. వేదాల నుంచి ఉపనిషత్తులని కొన్ని డివైడ్ చేశారు. 108 1100 చిల్లర ఉన్నాయి. అంటే మామూలుగా అయితే ఆయన కొన్ని పోయినాయి, 108కి వచ్చినాయి. 108 నుంచి మన శంకరాచార్య 10 తీశాడు. ఆ 10లో ఒక 4 మహావాక్యాలు పెట్టాడు. 4 అంటే ఉన్నదాన్నే ఈయన అనువాదం చేస్తాడు అనమాట. భాష్యం రాయడం అంటారు దాన్ని. ఆ భాష్యం అంటే ఈయన ఉద్దేశం. దానిలో మూలకాన్ని మారుతానికి లేదు, ఉద్దేశం చెప్పచ్చు. ఆ మూలకంలో ఉన్న ఏంటంటే 4 మహావాక్యాలు. 4 మహావాక్యాలు ఏంటంటే ప్రజ్ఞానం బ్రహ్మ. మహావాక్యం అంటే పూర్తిగా దాంట్లో ఏం తేడా ఉండదు, మొత్తం విశ్వానికి మొత్తానికి సంబంధం ఉంటుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఇక్కడ ప్రభవించి వ్యక్తమై ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, అంటే చైతన్యం ఏదైతే, శక్తి ఏదైతే ఉందో అది బ్రహ్మ. మొత్తం లివింగ్లో ఉన్నది బ్రహ్మ అని అర్థం. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే. తర్వాత అయమాత్మ బ్రహ్మ, 2వ మహావాక్యం. అయమాత్మ బ్రహ్మ అంటే నాలో ఉన్న ఆత్మ కూడా బ్రహ్మమే. ఇది బ్రహ్మానికి వేరుగేం లేదు, ఇది కూడా బ్రహ్మమే. వాళ్ళు రాసిని వేదవ్యాసుడు ద్వారా వచ్చినటువంటి మాటలు ఎక్కడి. ఓకే, 3వది తత్వం అసి. తత్వమసి. మీకు ఆటోమేటిక్ వీటిలో చెప్తారు, ఏది యోగా క్లాసులో చెప్తారు. తత్వమసి అంటారు. ఓంకారానికి మెయిన్ ఇంపార్టెంట్ అది తత్వమసి. తత్తు త్వం అసి, అదే ఉంది, అది ఇది ఒకటే ఉంది. 3వ మహావాక్యం అసి. 4వది అహం బ్రహ్మస్మి. అహం బ్రహ్మస్మి అంటే నేనే బ్రహ్మను అయ్యున్నాను, నాలో ఉన్నది కూడా అంటే 2 వస్తుంది. అది వేరు ఇది వేరు అవద్ది. అట్లా కాదు, ఒకటిగా ఉండాలంటే అహం బ్రహ్మోస్మి. దీనికి నేను రాసుకుంది ఏంటంటే అహం వద్దులే, అహాన్ని భారభావంతో వదిలేసేసి బ్రహ్మంత పెద్ద భావాన్ని కూడా వదిలేసి దాన్ని కొంచెం పక్కకుంచేసి అస్మి అనుకుందాం. అస్మి, అహం కట్టు, బ్రహ్మోస్మి, అస్మి వరకే. అహం బ్రహ్మ 2 తీసే. బ్రహ్మ అంటే మొత్తం, అహం అంటే అస్మి అంటే ఉన్నాను. ఇది చాలు. ఇది చాలా సులకనైనటువంటి సాధన మార్గంగా నేను నమ్మి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ యొక్క అస్మి భావాన్ని
శ్వాస తీసుకునేటప్పుడు ఒక అక్షరం, వదిలేటప్పుడు ఒక అక్షరం. అర్థమైందా? అస్మి అనుకున్న దాంట్లో అస్మి 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 అనుకోవడం ప్రాక్టీస్ చేసుకుంటే నీకు నిద్ర పట్టేంత వరకు కూడా అది నీకు రన్నింగ్ అయిపోతుంది. అస్మి అంటే ఉన్నాను, నేను నేనుగా ఉన్నాను అంతే. తురియ అవస్థకి నువ్వు మెలకులోకి వచ్చేసి తురియ అవస్థను చూస్తున్నావా, అది కూడా నేనే. మంచి చూస్తున్నా నేనే, చెడు చూస్తున్నా నేనే, నాదే. ఈ తురియ అవస్థలో బలపడినప్పుడు నీకు శత్రువు కనపడ్డావు, మిత్రుడు కూడా కనపడ్డావు, మిత్రుడు కూడా కనపడ్డావు, మొత్తం నువ్వుగా కనపడుతుంటావు, నువ్వే అయిపోతావు, నీ ప్రతిబింబం మొత్తం. అప్పుడు నీకు ఇంకా సావు లేదు, ఏమి లేదు. ఏదైనా జరిగితే ఊరికే కాసిన రోజులు అవకాశం కలిగించింది, తర్వాత ఇక్కడ తిరిగేదానికి అవకాశం కలిగించింది, ఉన్న దృశ్యాలు మొత్తం లోపల చూసుకొని అనుభవించడానికి అవకాశం కలిగించింది, మంచి పదార్థాలు తినడానికి అవకాశం కలిగించింది, మంచి శబ్దాలు వినడానికి అవకాశం కలిగి, మంచి మాటలు వినడానికి అవకాశం కల్పించింది, మంచి వాసనలు వచ్చినాయి. ఇట్లా అన్నీ స్పృశిస్తూ ఆనందంగా ఉన్నాను. ఆ అవకాశం ఇది కలిగించింది, దానికో ధన్యవాదం చెప్పుకోపోయేటప్పుడు తీసేబాక, అది చిల్లు పడిపోయి రోగాలు పడిపోయి ఇదైనా తీసేబాక, చనిపోయేటప్పుడు హాయిగా ఇంతకాలం ఇచ్చావా మా తల్లి ఎంతనాలే అనుకోగలుగు. ఆనందమైన మరణం వస్తుంది. బాధ ఎందుకు వస్తుంది ఇక్కడ? అవును, దాన్ని పొందటమే అమృతత్వం. దానికి ప్రయత్నం చేద్దాం.